మనకి ఫైబర్‌లో 3 కైండ్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇది మనకి గ్రెయిన్స్‌లో, మిల్లెట్స్‌లో, సీరియల్స్‌లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉలవల్లో, మినుముల్లో, పెసల్లో, బొబ్బర్లో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైస్‌లో, మొక్కజొన్నల్లో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్‌లో అండ్ ఇంకా కీన్వాలో. ఈ ఫైబర్ తినడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇది వాటర్‌ని అబ్జార్బ్ చేసుకొని స్టూల్‌ని బల్క్‌గా అయ్యేలాగా చేసి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకుండా చేస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇడ్లీలు వేసుకునేటప్పుడు పొట్టు తీసి కాకుండా పొట్టు ఉంచుకొని ఇడ్లీలు వేసుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైబర్ వచ్చేసి సాల్యుబుల్ ఫైబర్. ఇది మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ఇది తినడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే ఇది మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని స్టేబుల్‌గా ఉంచుతుంది. మీరు మీ డైట్‌లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకునేలాగా చూడండి. చాలా మంది ఫ్రూట్స్ పైన స్కిన్ పీల్ చేసుకొని తింటుంటారు. అలా తినొద్దు. మనకి ఫ్రూట్స్ పైన స్కిన్‌లో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. సో నెక్స్ట్ టైం మీరు యాపిల్ తినేటప్పుడు పీల్ చేయకుండా తినండి. లాస్ట్ టైప్ ఆఫ్ ఫైబర్ వచ్చేసి ప్రీబయోటిక్ ఫైబర్. ఇది మనకి ఆనియన్స్‌లో, గార్లిక్‌లో ఇంకా బనానాస్‌లో దొరుకుతుంది. ఇది మన గుడ్ గట్ బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తుంది. సో ఇది మన గట్‌ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ తినటం వల్ల యూ విల్ బీ హెల్తీ అండ్ యువర్ గట్ విల్ బీ హ్యాపీ.